హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఈ సంవత్సరంలో నేను షూట్ చేసే లాస్ట్ వ్లాగ్ ఇదే అనమాట. ఈ రోజే December 31st. కానీ వీడియో పోస్ట్ చేసేది మాత్రం నెక్స్ట్ ఇయర్ లోనే. లాస్ట్ ఇయర్ లో December 31st నైట్ కి అందరము ఇక్కడ కొంతమంది తెలుగు ఫ్యామిలీస్ అందరము కలిపి రెస్టారెంట్ కి వెళ్ళి ఫుడ్ ఎంజాయ్ చేసి తర్వాత నేను ఇంట్లో కేక్ చేశాను. రివర్ సైడ్ నైట్ 12 o'clock కి కేక్ కట్ చేసామన్నమాట. ఈ ఇయర్ కూడాను మళ్ళీ కొంతమంది తెలుగు ఫ్యామిలీస్ అందరము గ్యాదర్ అయ్యి ఇప్పుడు కూడా సేమ్ అలానే ఇంచుమించుగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాము. కాకపోతే ఏంటంటే ఈసారి ఫుడ్ కోసం బయట రెస్టారెంట్ కి ఏమీ వెళ్ళట్లేదు. దగ్గర వెళ్ళేటప్పుడు చూడండి, ఎవరికి ఏది నచ్చితే అది అలాగా వండుకొని ఒక అందరం నువ్వేట వండుతావు అనేసి అనుకొని అందరము ప్లాన్ చేసుకొని ఫుడ్ తీసుకుని వెళ్ళాం కదా. సేమ్ ఇప్పుడు కూడా అలాగే అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ ఇంట్లో వండుకొని అయితే వెళ్తున్నాము. వెళ్ళి అక్కడ ఫుడ్ ఎంజాయ్ చేసుకొని ఇంక నేను ఇంట్లో ఆల్రెడీ కేక్ కూడా చేశాను. కేక్ కూడా తర్వాత చూపిస్తాను. ఇంకా కేక్ కట్ చేసుకొని ఇంకా తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడు ఇదిగోండి, నా వంతుకైతే లాస్ట్ టైం దగ్గర వెళ్ళేటప్పుడు బగారా రైస్ ఇచ్చారు కదా, ఇప్పుడు కూడా రైస్ ఐటమ్ అనమాట. ఇదిగోండి వెజిటేబుల్ పలావ్. ఇంక ఇప్పుడైతే నేను ఇది చెయ్యాలి. ఇంత పెద్ద కుండ అయితే మా దగ్గర లేదులేండి, ఎంత పెద్ద తెప్పేలా. ఇదైతే అంజలి గారు ఉన్నారు కదా, అంజలి గారు ఇంటి దగ్గర ఉంటే అక్కడ నుంచి తీసుకొచ్చాను. ఇప్పుడైతే ఇంకా వంట స్టార్ట్ చేస్తాను అనమాట. 3.5 kg బాస్మతి రైస్ అయితే ఆల్రెడీ నానపెట్టేశాను. బాస్మతి రైస్ తో ఇప్పుడు వెజిటేబుల్ పలావ్ అయితే చెయ్యాలి. లాస్ట్ టైం దిగా వెళ్ళేటప్పుడు 2 kgలతో బగారా రైస్ చేశాను. 2 kgలు ఇంతవరకు చేయలేదు. అదే ఎక్కువ క్వాంటిటీ అంటే ఇప్పుడు దానికి మించిన క్వాంటిటీ అనమాట. 3.5 kg రైస్ తో ఇప్పుడు చేస్తున్నాను, అది కూడా వెజిటేబుల్ పలావ్. ఈ లాస్ట్ టైం ఏంటంటే నేను 2 kgలు బగారా రైస్ చేస్తే వేరే అమ్మాయి ఏమో 2.5 kgలు 2 kgలు మిక్స్డ్ వెజిటేబుల్ పలావ్ చేసింది. ఇప్పుడేమో మొత్తం రైస్ ఐటమ్ నేనే చేస్తున్నాను. లాస్ట్ టైం ఫుడ్ కూడా చాలా దిగా వెళ్ళేటప్పుడు వేస్ట్ అయిపోయింది. నైట్ కి తిన్నాము, ఇంకా మిగిలిపోతే కుక్కలకు వేస్తాము. ఇంకా ఫుడ్ ఎందుకు వేస్ట్ చేయాలి అనేసుకొని 3.5 kgలు అనేసి ఫిక్స్ అయ్యి చేస్తున్నాము. చూడాలి ఎలా వస్తుందో. నేను కూడా ఎంత ఎక్కువ క్వాంటిటీ చేయడం ఇది ఫస్ట్ టైం. అల్యూమినియం గిన్నెలు మాత్రం అనకండి, ఎందుకంటే ఎంత పెద్ద గిన్నె స్టీల్ అయితే నా దగ్గర లేదు. అందుకోసమనే అల్యూమినియం దాంట్లో వండుతున్నాను. లాస్ట్ టైం దిగా వెళ్ళేటప్పుడు ఏంటంటే నేను ఇందూస్ వ్యాలీ దాంట్లో వండాను. అదైతే 2 kgs బాస్మతి రైస్ ఓన్లీ, అది కూడా బగారా రైస్ ఓన్లీ ఉడికింది. ఇంక ఇలాగా వెజిటేబుల్స్ వేసి అంటే మాత్రం ఉడకదు 3.5 kgలు అయితే. అందుకోసమనే అల్యూమినియం దాంట్లో వండుతున్నాను. వెజిటేబుల్స్ అన్ని వేసేస్తున్నాను. నేను ఇప్పుడు ఏమి ప్రాసెస్ ఏమి చెప్పట్లేండి, జస్ట్ ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఇలా ఎక్కువ క్వాంటిటీ స్లోగా పెరుగుతూ వండితే నాకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అందరూ 6:30, 7 o'clock కల్లా చేరిపోవాలి అనేసుకొని అయితే చెప్పారు. ఇక్కడ అంజలి గారి క్వార్టర్ పెద్దదనమాట. ఇక్కడ మా అందరి క్వార్టర్లు చిన్నవి, ఇవి నార్మల్ ఎంప్లాయీస్ కాబట్టి. అంజలి గారు వాళ్ళ క్వార్టర్ ఏంటంటే వాళ్ళ హస్బెండ్ కొంచెం ఆఫీసర్ లెవెల్ అనమాట, కాబట్టి వాళ్ళు కొంచెం పెద్ద క్వార్టర్. ఇంకా పైన ఒక తెలుగు వాళ్ళే బ్యాచులర్స్ ఉన్నారనమాట. సో వాళ్ళ ఇల్లు ఖాళీగా ఉంది కాబట్టి ఇప్పుడు అందరము వాళ్ళ ఇంట్లో చేసుకుంటాం, బ్యాచులర్ ఇంట్లో చేసుకుంటాము ఫ్యామిలీ పార్టీ. ఇంకా అందరూ 6:30, 7 కల్లా వచ్చామంటే నేను ఇప్పుడు 6 o'clock అవుతుంది. వంట స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు కూడా కేక్ చేశాను అనమాట. కేక్ పని అయిపోయింది, ఇప్పుడు వంట స్టార్ట్ చేస్తున్నా. వెజిటేబుల్ పలావే కాబట్టి ఫాస్ట్ గా అయిపోతుంది అనేసి నా నమ్మకం. వెజిటేబుల్స్ అన్ని వేసాను, అదైతే మగ్గడానికి కాస్త టైం పడుతుంది. ఈ లోపల నేను చేసిన కేక్ అయితే చూపిస్తాను. ఈసారి ఏంటంటే రస్మలై ఫ్లేవర్ కేక్ అయితే చేశాను. ఫ్రిడ్జ్ లో ఉందనమాట. ఇదిగోండి, ఇదనమాట రస్మలై ఫ్లేవర్ కేక్. నాకైతే ఫినిషింగ్ అనేది అంత మంచిగా అయితే రాదు, నాకు వచ్చినంతలో ఏదో ట్రై చేశాను. లాస్ట్ ఇయర్ అయితే సర్కిల్ చేశాను కాబట్టి ఈ ఇయర్ ఏంటంటే రెక్టాంగిల్ షేప్ లో చేసి ఇలాగ 2026 అనేసి క్యాండిల్స్ కొనేసాను. బటర్ఫ్లైస్ కూడా పెట్టాను. ఒక సైడ్ అయితే వెజిటేబుల్ పలావ్ కి పెట్టాను, ఇంకొక సైడ్ సింక్ చూడండి ఫుల్ గా నిండిపోయింది అనమాట. మధ్యాహ్నం మేము లంచ్ చేసేసిన తర్వాత ఇంకా కేక్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఆ లంచ్ చేసిన గిన్నెలు, కేక్ చేసిన తర్వాత వచ్చిన గిన్నెలు మొత్తం సింక్ నిండిపోయింది. ఒక సైడ్ అటుపక్క వంట చేస్తే ఇంకొక సైడ్ అయితే ఈ గిన్నెలు తోమియాలి. ఎందుకంటే మళ్ళీ రాత్రి ఏ టైంకి వస్తామో తెలీదు, 12 గంటలకు కేక్ కట్ చేస్తాము. అది తినుకొని మళ్ళీ కాసేపు ముచ్చట్లెట్టుకొని లాస్ట్ టైం దిగాలో కొన్ని గేమ్స్ ఆడాం కదా, అలాగే కొన్ని గేమ్స్ కూడా అనుకుంటున్నాము. ఇవన్నీ ఆడుకుని వచ్చేసరికి ఏ టైం అవుద్దో ఆ టైంలో వచ్చినా కానీ మళ్ళీ ఇవన్నీ తోమాల్సింది నేనే. అందుకోసం ఇవన్నీ తోమేస్తాను ఇప్పుడే. రసమలై కేక్ అయితే చేశాను కానీ దానికి ఎన్ని పాటలు పాడాలో అన్ని పాటలు పడ్డాను అనమాట. యాక్చువల్గా ఏంటంటే కేక్ బేస్ అంటే స్పాంజ్ కేక్ లాగా ఉంటది కదా, అదైతే నిన్ననే బేక్ చేసేసాను. కాకపోతే
నిన్నే కేక్ మొత్తం ఫినిష్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాము. ఈ రోజు ఓన్లీ పలావ్ పెట్టుకుంటే ఎక్కువ నాకు హడావిడి ఉండదు అనుకుంటే నిన్న రసమలై కోసం అనేసి షాపులన్నీ తిరిగామన్నమాట. యాక్చువల్ గా రసమలై క్రష్ అనేది దొరుకుతుంది, కానీ క్రష్ చేసే కంటే రియల్ గా మనము రసమలైస్ ఫ్రెష్ వేస్తే దాని ఫ్లేవర్ ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది అనేసుకొని రియల్ రసమలైసే కావాలి స్వీట్లు అనేసుకొని 4-5 స్వీట్ షాపులకి ఎతికితే ఎక్కడ కూడా రసమలైలు దొరకలేదు. అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. నేను అందుకోసమైనా ఓన్లీ స్పాంజ్ కేక్ చేసేసి ఆపేశాను. ఇంక ఈ రోజు పొద్దున్న మా బావ మళ్ళీ మార్కెట్ కి వెళ్ళి 2-3 షాపులు ఎతికితే ఫైనల్ గా ఒక షాప్ లో దొరికాయి. ఇంకా తెచ్చిన తర్వాత మిగిలిన ప్రాసెస్ అయితే ఇందాకే కంప్లీట్ చేశాను. అందుకోసమనే మధ్యాహ్నం గిన్నెలు కేకు అసలు సింక్ నిండిపోయింది. నిన్నే కేక్ చేసుకుంటే హాయిగా ఉండేదాన్ని. ఈ రోజు సింక్ లో ఇందాక చూపించాను కదా గిన్నెలన్నీ తోమేశాను. ఇంక మధ్యలో గ్యాస్ అయిపోయింది అనమాట. లక్కీగా ఎక్స్ట్రాది ఫుల్ బండే ఉన్నది, అందువల్ల అది పెట్టేసి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు కనుక ఇంట్లో ఎక్స్ట్రా ఫుల్ బండ లేకపోతే గ్యాస్ బండ ఇంకా మా బావ నాకు ఉండేది నార్మల్ టైంలోనే తిట్టుకుంటూ తిడతారు 2 బండ్లు ఉన్నాయి దేనికి అనేసి. అలాంటిది ఇలాంటి టైంలో ఆగిపోయి గ్యాస్ ఎక్స్ట్రా లేదు అంటే ఇంక నా పని దెబ్బడు అయిపోతుంది. లక్కీగా ఎక్స్ట్రాగా ఉందనమాట. ఇదిగోండి ఆల్మోస్ట్ ఉడికిపోతుంది, ఇంకా కాసేపు ఉడకాలి. ఇది ఉడికేలాగా లేదు అనుకున్నాను కానీ ఉడికిపోయేలాగే ఉంది. చూద్దాము ఇంకాసేపు ఇట్లా తెలుస్తుంది ఇది మొత్తం ఉడికిపోతుందా లేదంటే ఇంకో దానికి మార్చాలా అనేసి. ఇదిగోండి ఫుల్ గా ఉంది, ఇంకా కొంచెం రైస్ అనేది పలుకుగా ఉంది. నెక్స్ట్ బోల్డ్ అండ్ వాటర్ కూడా ఉన్నాయి. ఇదైతే 3.5 kgs అయితే ఉడకట్లేదు, ఇంకా ఫుల్ అయిపోతుంది రైస్ ఉడికే కొద్దీ. అందుకోసం ఇంకెందులో నుంచి తీసేసి ఇంకొక చిన్న దానిలో మా ఇంట్లో ఉండే దానిలో అయితే వేసాను అనమాట. ఇంక ఇప్పుడైతే ఇదిగోండి కాస్త ఇలాగా ఖాళీ అయ్యింది. ఏంటో బుర్ర పాడైపోతుంది. గ్రూపుల్లో ఏమో మెసేజ్లు రెడీయా అందరూ స్టార్ట్ అయిపోండి అందరూ వచ్చేయండి కుకింగ్ అయిపోయిందా ఇంకా లేట్ అయిపోతుంది అనేసుకొని ఫోన్లు. ఇంక నా వంట అవ్వలేదు, ఇంక మేము కూడా రెడీ అవ్వాలి. ఆల్మోస్ట్ లాస్ట్ లో ఉందనమాట, అందుకోసమనే సిమ్ లో పెట్టాను ఫ్లేమ్. ఇవి ఇలా అవుతూ ఉంటాయి. ఈ లోపల నేను మా పిల్లలు మా బావ అందరము రెడీ అయిపోతాము. అందరము రెడీ అయిపోయాము. కొంచెం అందరం మ్యాచింగ్ వేయడానికి ట్రై చేసాం అనమాట మా దగ్గర ఉన్న కలర్స్ లో. ఓకే మరీ కాంట్రాస్ట్ కలర్స్ కాకుండా కొంచెం మ్యాచ్ అయ్యేలా ట్రై చేసాము. ఇంకా వంట కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మా బావ కార్ తీసుకుని వస్తే కేక్ అండ్ వెజ్ బిర్యానీ ఇంకా తీసుకుని వెళ్ళిపోవడమే. ఇదిగోండి వెజ్ బిర్యానీ, అదే వెజ్ పులావా బిర్యానీ ఏదో ఒకటి. ఇదైతే రెడీ అయిపోయింది. ఇందులో సరిపోకపోతే అల్యూమినియం దానిలో మా ఇంట్లో ఉన్న చిన్న దానిలో వేసాను కదా, అందులో కూడా అయిపోయింది అనమాట. ఇందులో అయితే నేను ఇలాగ గ్లాస్ బౌల్ లో ర్యాప్ చేసేసాను ఒక గరిటి వడ్డించుకోవడానికి. ఇదిగోండి కేక్ అయితే ఇలా చేశాను. నాకు వచ్చినంతలో ఏదో బయట కొనుక్కునే బదులు ఇంట్లో చేసుకున్నాం మేము. నాకైతే కొంచెం చిన్న కేక్ అయిపోద్దేమో అనిపిస్తుంది. సరేలేండి మిగలదు, నువ్వు వెళ్ళి కూర్చో స్ట్రైట్ గా పట్టుకుని కూర్చో. అటు ఇటు చేసావంటే అటు ఇటు ఇది అయిపోద్ది. ఆల్రెడీ మా బావ అయితే వెజ్ పులావ్ పెట్టేశారు కార్ లో. కేర్ఫుల్ గా పట్టుకుని అయితే కూర్చుంటున్నాను. యాక్చువల్ గా ఏంటంటే కేకులకి అమ్మేటప్పుడు మనకి ఇస్తారు కదా, అలాగా బాక్స్ అనేవి దొరుకుతాయి. మళ్ళీ దానికి 20-30 రూపాయలు వేస్ట్ ఎందుకు, ఇప్పుడు ఇలా తీసుకుని వెళ్తే వాళ్ళు ఫ్రిడ్జ్ లో పెట్టేయచ్చు. ఎప్పుడో నైట్ కట్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. వెళ్దామా చిన్న పెద్ద? ఫుల్ జోష్ లో ఉన్నారు మా పిల్లలు. చలో అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. నేనే లేట్ అనుకున్నాను, నాకంతా లేట్ ఇంకా బోల్డ్ అంతమంది ఉన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇదిగోండి నిర్మలా గారు, వీళ్ళ పాప మెచ్యూర్ ఫంక్షన్ వీడియోలో చూసే ఉంటారు. తర్వాత వరలక్ష్మి వ్రతం లాగ్ లో కూడా చూసుంటారు. నెక్స్ట్ అంజలి గారు, ఈ ఇల్లే అంజలి గారిది. టీ పెడుతున్నారు అనమాట. ఈవినింగ్ టైమ్ లో కొంచెం చల్లగా ఉంటది కదా తాగుతారనేసి. ఇప్పుడు ఈవినింగ్ అంటే ఈవినింగ్ కాదులేండి, టైం 8:15 అయిపోతుంది. ఈ టైంలో టీ అంట. ఇంకా ఫుడ్ ఎప్పుడు తింటామో, కేక్ ఎప్పుడు కట్ చేస్తారో, అన్ని హడావిడి అయిపోతుందేమో. ఇక్కడేమో పిల్లలందరూ ఆడుకుంటున్నారు అనమాట. ఇప్పుడైతే అంజలి గారి ఇంటి నుండి పైన బ్యాచులర్ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అందరము. ఇంక వాళ్ళ ఇంట్లో అనమాట ఈ నైట్ పార్టీ. చలో పరిగెత్తుకుంటూ వచ్చారు పదండి. నిర్మలా గారేమో బజ్జీలు తెచ్చారు, మిరపకాయ బజ్జీలు. దీని లోపల స్టాక్ పెడుతున్నాను. పీనట్స్ ఉంది కదా, వద్దు పీనట్స్ వద్దు. ట్రై చేసి అది లెమన్ వేస్తుందమ్మా. తిను. ఎలా ఉంది చిన్ను? ఒకటే ఇద్దరు షేర్ చేసుకుంటున్నారు. నచ్చిందా? ఈవినింగ్ స్నాక్స్ ఫస్ట్ పిల్లలకి జెంట్స్ కి పెట్టేసాము, వాళ్ళు తింటున్నారు. దీని పేరు నవ్య, కట్లెట్ తీసుకొని వచ్చింది. నెక్స్ట్ ఈవిడ పేరు చాందిని.
అందరికి సర్వ్ చేసేసిన తర్వాత నేను కూడా టేస్ట్ చేశాను. బజ్జీ అండ్ కట్లెట్ అయితే డీప్ ఫ్రై ఐటమ్ అనమాట. ఆయిల్ ఫుడ్ తిన్నంటే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అందుకోసమనే ఒక కట్లెట్, ఒక బజ్జీ, అలాగే కొంచెం అంత చాటు తినేసాను. మా లేడీస్ అందరము కూడాను స్నాక్స్ అయితే కంప్లీట్ చేసేసి అవన్నీ సైడ్ కి పెట్టేసి ఇంకా ఏ గేమ్ తో స్టార్ట్ చేద్దామా అని ఆలోచించే లోపలే ఇక్కడ పిల్లలందరూ కలిసి అయితే రింగా రోజెస్ అనేసి ఆట స్టార్ట్ చేసేసారు. పిల్లల ఆట కంప్లీట్ అయ్యే లోపల మేము ఏం గేమ్ ఆడాలా అన్నది డిసైడ్ చేసేసాము. లాస్ట్ టైం మేము దిగా వెళ్ళాం కదా, దిగా వెళ్ళినప్పుడు వచ్చిన కొంతమంది ఇప్పుడు మిస్ అయ్యారు. ఇప్పుడు కొత్త వాళ్ళు కొంతమంది యాడ్ అయ్యారనమాట. ఈ మధ్యలో నిల్చున్న బాబు పేరు అశ్విన్. రాగానే జనాలు చూసేసి బాగా ఏడ్చేశాడు. ఆ తర్వాత కూల్ అయ్యాక బాలయ్య బాబు ఫ్యాన్ అంట, బాలయ్య బాబు డైలాగులు బాగా చెప్పాడు. జెంట్స్ అందరూ ఒక సైడ్, లేడీస్ అందరూ ఒక సైడ్ కూర్చొని జోక్స్ చెప్పుకుంటూ ఫుల్ గా నవ్వుకొని ఎంజాయ్ చేశాము. అంజలి గారు అయితే వాళ్ళ బాబుకి తినిపిస్తున్నారు. ఇప్పుడైతే ఒక అందరూ సైలెంట్ గా ఉంటారా? ఇప్పుడైతే ఒక గేమ్ స్టార్ట్ చేసాము. ఏంటంటే ఒక్కొక్క చీటీ మీద ఒక్కొక్కటి రాసామన్నమాట, కొన్ని యాక్టివిటీస్. ఇప్పుడు అందరికి ఒక్కొక్క సీట్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇందులో ఉన్నది అయితే చెయ్యాలన్నమాట. నాకు వచ్చింది ఏంటంటే డూ సూర్య నమస్కార్ ఫర్ 30 seconds అంట. సో నో ప్రాబ్లం, ఎవరికి ఏమేమి వచ్చిందో అసలు ఎలాగా ఫన్ జనరేట్ అవుతుందో చూద్దాము. సౌండ్ బార్ కనెక్ట్ అంట. ఫెసిలిటీ ఉందా? ఫెసిలిటీ ఉంది, సౌండ్ బార్ కనెక్ట్. ఎన్న కుడియం ఎన్న కుడియం ఇది మరీ రామా వద్దు. బాగున్నావరా? లేదు అలాగేం చెప్పలేదు నేను. అసలు వినిపించట్లేదు. ఫ్లైట్ మోడ్ పెట్టి తీయాలి. ఫ్లైట్ మోడ్ కాదు, ముందు కనెక్ట్ చేయి, తర్వాత చూసుకుందాం. దాన్ని ఏమంటారో చూద్దాం. తెలియకూడదు. సాయి బంగారం సౌండ్ పెట్టండి. సాంగ్ ఏ రావట్లేదు. ఇంకో ఎంతపోతే నేనేం చేయలేను. త్రీ ఛాన్సెస్ అందులో చెప్పేసి లేదు లేదు అలాగేం చెప్పలేదు. అయిపోవచ్చు. మా అబ్బాయి నేర్పించాడు నాకు కదా అని చెప్తామా? చబ్బీ చీక్స్, డింపుల్ చిన్, రోజీ లిప్స్, టీత్ విత్ కర్లీ హెయిర్, వెరీ ఫెయిర్, ఐస్ ఆర్ బ్లూ, లవ్లీ టు టీచర్స్ ఫ్యాట్. yes yes okay ఏమండి ఏం కూరమంటారు, ఏమండి ఏంటి వండమంటారు? 30 seconds ప్రిపేర్ అవుతారా? ఏమండి భోజనానికి రండి, లేకపోతే ఇంకేం చెప్తుంది అవి తీసుకోండి. అలా ఏం కాదు. అంటే ఏదైనా కర్రీ చేసినప్పుడు ఎలా అడుగుతారు కదా, అడుగుతాను, నేను చెప్తాను. చూసి నేర్చుకోండి. ఇక్కడ హస్బెండ్ తను ఏమో అడగదు.
ఓకే ఏంటంటే నువ్వేంటి మధ్యలో నెక్స్ట్ అమ్మాయినిది నాన్న. ఏంటి ఏమొచ్చింది నాన్నకి? Act like mother. Act like mother. ఆ mother కాదు, మీ mother. మన దుర్లో రాయలేదు మదర్ అన్నారు అంతే. Come on, అందరూ సైలెంట్ గా నీకోసం. నాకు మా అమ్మగారు అయితే నేను బాబు అని పిలుస్తారు. అదే లభిస్తాం ఏం పిలిచింది ఇంట్లో హిందీలో మాట్లాడుకుంటున్నాం కాబట్టి బాబు క్యాహోనా, పొద్దున్నే టిఫిన్ చేసావా, అవి ఇంకా కామన్ థింగ్స్ ఉంటాయి. స్పెషల్ గా అయితే ఏముండదు. ఏమొచ్చింది నుంచి నవ్వుతున్నాను నేను. ఏమొచ్చింది 30 seconds ఉంటారు. మెహరీ హస్మెహర్ మిగతా నవ్వుదామా? ఎలా అయినా నవ్వచ్చు. ఫినిష్ అది నవ్వాలి నవ్వడం నేను ఒళ్ళు కూర్చోవాలంటే ఆ రాష్ట్రాలకి జోక్ చెప్పమనండి అక్కడి నుంచి నవ్వుతున్నాను. ఆ రాష్ట్రాలకి జోక్ చెప్పమనండి జోక్స్ ఇందాక అన్ని మంకీలో యాక్ట్ చేశారు కదా, గుర్తొచ్చు. నాది చీటింగ్ ప్లాన్ చాలా ఈ విందు వినోదం ఏర్పరిచినటువంటి మీ అందరికీ నా ధన్యవాదాలు. ఓకే దీంట్లో నాకు కూడా ఒక భాగాన్ని పంచినందుకు థ్యాంక్. హలో ఏంటిలా హలో మా అమ్మ ఫోన్ చేస్తుంది, మధ్యలో కట్టేయడం రాలేదు. ఓకే 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 ఏం చేస్తున్నావు చెప్పింది ఏం చేస్తున్నావు నేనా తిన్నాను ఇప్పుడే, అలాగా మాట్లాడుకున్నా మా ఫ్రెండ్స్ నేను. ఓకే ఏ కూర ఓకే ఓకే సరే సరే భోజనం ఇందాక మాట్లాడాను కదా, మళ్ళీ చేసినట్టేమో అనుకుని మళ్ళీ చేశాను. అవునవును సరే అయితే సరే అయితే 3, 2, 1. స్టెప్ కూడా చెప్పు టికెట్ చూసుడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు, అరే పడితే లైన్ లో పడుతుంది ఏమొచ్చింది షౌట్ లైక్ ఎ డాగ్ లైక్ అ డాగ్. మీ ఇద్దరు బాగా సెట్. ఏమొచ్చింది మీకేమొచ్చింది యాక్ట్ లైక్ యువర్ హస్బెండ్. చేయండి నన్ను అందరూ హరి అని పిలవండి. హరి కమల్ పిలవండి. ఏంటన్నారు గణేష్ గారు? ఏంటన్నారు గణేష్ గారు? ఏంటన్నారు? వస్తున్నానండి, ఇప్పుడే బయలుదేరండి. నవి ఏం కూర ఉండవు? ఏందన్నా ఈ మధ్యలో అందరూ 3 కర్రీస్ తెచ్చుకున్నారు నవి, నువ్వు ఒకటే చేస్తున్నావు. ఏమన్నా మీరు అయితే ఇంకొక ఆ ప్లేట్లో పెట్టుకోలేకపోతున్నాను నేను ఫుడ్. ఎలా నవి? అక్కడ మా ఆఫీస్ లో ఉంటాడు అనుకోండి. జాన తినేస్తున్నాడు అవి అసలు నా బుర్ర. ఎవరు పరిచయం చేయలేదు నవి. పాడు, స్టార్ట్. ఏ పువ్వు ఏ తేటి నన్నది ఏనాడు రాసున్నది, ఏ ముద్దు ఏ మోవినన్నది, ఏ పొద్దు రాసున్నది, బంధాలే పెనవేయు వయసకు బంధాలే దాసు మనగ, మందారం విరబోయు పెదవులు మధువలే పరువాలే వచ్చాలే.
Imitate anybody in your office. ఎవరిని ఇమిటేట్ చేస్తావో చెయ్యి బాబా. అంటే రిటైర్ అయిపోయారా? మా ఆఫీస్ లో ఒక ఆయన ఉండేవాడు. అసలు silent. బాబు imitate చేస్తున్నారు, కూర్చో. షిఫ్ట్ కి రాగానే ఒకసారి తప్పు ఇది లాగర్ అనుకో, మన లాకర్ లో ఓపెన్ చేస్తాడు, క్వార్టర్ తీస్తాడు, పెడతాడు, డెడికేషన్. హెల్మెట్ పెట్టుకుని ఇంట్లోకి వెళ్తాడు. నీకు ఇవ్వలేదన్నప్పుడు చెప్పరా, నువ్వు కాదు. ఏంది నా గురించి భయపడుతున్నావా? నువ్వు నా పక్కన ఉండగా నన్ను చంపలేదు కదా. ఎప్పుడు వీడియో సపోర్ట్ చేయండి, మా బావ ఈ మధ్య సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా వెళ్ళండి డాన్స్. It's a palace in my tea. There's lots to do and see. New cafes and restaurants and a museum too. నువ్వే లే. బయటికి వచ్చాయో దెబ్బలు పడతాయో దెబ్బలు పడతాయో దెబ్బలు పడతాయో.
పిల్లలకైతే తినిపించేస్తున్నాను. ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 10 అయిపోతుంది. చికెన్ కర్రీ అంచులు కర్రీ చేశారు, నేనేమో ఈ వెజ్ పలావ్ చేశాను. వేడిగుందా? అందరము కలిసి డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము. ఫస్ట్ జెంట్స్ కి అలాగే కిడ్స్ కి అయితే పెట్టేసాము. వాళ్ళందరూ తినేసిన తర్వాత లాస్ట్ లో మా లేడీస్ అందరం కలిసి తిన్నాము. లాస్ట్ ఇయర్ 31st నైట్ తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ 31st నైట్ అయితే ఫుడ్, ఆటలు, పాటలు అనుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. పిల్లలకు తినిపించేసిన తల్లులందరం ఇప్పుడు తింటున్నాం అనమాట. మాకేమో హ్యాపీ న్యూ ఇయర్ అంట. ఎప్పుడో ఒకటే న్యూ ఇయర్ కదా మనకి. చికెన్ కర్రీ బాగుందండి. ఇవిడే వండారు చికెన్ కర్రీ. ఎప్పుడు నిజమైన అబద్ధమైన సూపర్ అంటారు. నిజంగా బాగుంది. నిజంగా బాగుంది. బాగుంది నిజంగా బాగుంది. అందరము డిన్నర్ చేసేసాము. ఇంకా లాస్ట్ టైం లాగే ఇప్పుడు కూడా చాలా ఫుడ్ అయితే మిగిలిపోయింది. ఇంకా ఇప్పుడైతే మళ్ళీ హౌస్ ఆడదాం అనేసి అందరం రెడీ అవుతున్నాం అనమాట. ఎందుకంటే టికెట్ రేట్ ఎంత పెట్టాలి, తర్వాత హౌసింగ్ ఎంత, తర్వాత అన్ని లైన్లకి ఎంత అన్ని మాట్లాడుతున్నాము. 30 64 ఓకే 5454 5 అయిపోయి జల్దీ 5 అప్పుడే 30 19 54 64 60 జల్దీ 5 ఇంకొక 10 వస్తే ఓకే ఓకే నెక్స్ట్ లాస్ట్ టైం దిగాలో కూడా నేను టికెట్ డబ్బులు ఇవ్వకుండా ఆడాను కదా, అప్పుడైతే 10 రూపాయలు వచ్చింది టికెట్ డబ్బులు పోగా. ఇప్పుడైతే మా బావ నేను 6 టికెట్లు అయితే తీసుకున్నాము. ఇప్పుడు కూడా డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు టికెట్ డబ్బులు పోగా నాకైతే 40 రూపాయలు వచ్చింది. $59 వెలిగించే లైట్ లాపేయండి. ఆగండి 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 ఆగండి, ఇంకా అవ్వలేదు. కపుల్ డాన్స్ చేయలేదు కదా మర్చిపోయి. పెట్టు. అదిగో అదిగో నువ్వు తిను. కేక్ ఎలా ఉంది? హలో హలో కేక్ ఎలా ఉంది? కేక్ చాలా ఉంది, చాలా బాగా చేశారు. కేక్ ఎలా ఉంది? కేక్ ఎలా ఉంది? హలో హలో కేక్ ఎలా ఉంది? కేక్ ఎలా ఉంది? కేక్ ఎలా ఉంది? లెగరా నువ్వు లెగరా, జేషి నువ్వు లెగరా. ఇప్పుడు మా అందరి పేర్లు ఇందులో రాశారంట ఈ చీటీల్లో. ఇప్పుడు ఒక చిన్న అబ్బాయి అందులో నాకు సీటు తీస్తే అందులో ఎవరి పేరు వస్తే వాళ్ళ లక్కీ పర్సన్ అంట. చూద్దాం ఎవరి పేరు వస్తుందో. ఒకటి సెలెక్ట్ చేసుకోరా మహి. ఒకటే తీసాడు తీసాడు తీసాడు. ఎవరి పేరు ఎవరి పేరు ఎవరి పేరు? చూడండి చూడండి ఎవరు తీసాడు. సెకండ్ టైమా? ఓకే ఏంటవి? నాకు
ఎవరు చేశారు? హ్యాపీ న్యూ ఇయర్ 2026. నైస్, బాగుందిరా. ఈ సాంగ్ వెళ్ళేదే హెడ్. తొడగొడుతున్నాడు ఇంకా. బాలేపడేలే తొడగొడుతున్నాడు. బాలేపడేలే చెప్పు. అందరము ఇంటికైతే వచ్చేసాము. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారులేండి. ఇంకా ఫుడ్ అయితే కొంత మిగిలిపోయింది అనమాట. ఆ మిగిలిపోయిన ఫుడ్ అయితే మళ్ళీ అందరము కొంచెం కొంచెం అయితే ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాము. నేను కూడా ఇంటికి మళ్ళీ కొంచెం తీసుకుని వచ్చాను. ఇంకా ఫుడ్ కూడా మాక్సిమం ఇంకా వేస్ట్ చేయకుండా అందరం సర్దేసుకున్నాము. కేక్ కూడా ఎక్కువ మిగలలేదు, కొంచెమే మిగిలింది. అది కూడాను అంజలి గారి ఇంట్లో కొంచెం వదిలేసి నేను కూడా చిన్న మొక్కే. నేనైతే నైట్ అసలు కేక్ కటింగ్ అయితే చేశాను కానీ నేనైతే కేక్ తినలేదు. జస్ట్ మా బావకు ఒక చిన్న మొక్క హ్యాపీ న్యూ ఇయర్ అని పెట్టిన తర్వాత నేను కూడా ఒక చిన్న మొక్క అయితే మా బావ రివర్స్ లో పెడితే ఆ మొక్కే తిన్నాను. ఇంకా కస్టర్డ్ ఏవేవో చేశారు, కస్టర్డ్ చేశారు. ఆ కస్టర్డ్ కూడా నేను తినలేదు అనమాట. అదే అదే నేనైతే తినలేదు. ఎందుకంటే అప్పటికే లేట్ నైట్ డిన్నర్ చేసాము. ఇంకా లేట్ నైట్ అయిపోయింది. ఇంకా ఆ టైంలో అవసరం లేదనేసి ఇంక తినలేదు అనమాట. అంజలి గారి ఇంట్లో అయితే ఉంది, కావాలంటే రేపు రండి అన్నారు. కావాలంటే రేపు వెళ్ళి తెచ్చుకుంటాము. మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడాను విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా రేపు తెల్లారితే మా బావకు మార్నింగ్ డ్యూటీ ఉంది. ఇప్పుడు టైం అయితే 1:30 అయిపోయింది. ఇంక పడుకుపోతాము. ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్నడు పెద్దడు? See you tomorrow. Bye bye. Good night.